వెల్కమ్ టు ఉదయం న్యూస్. కడప జిల్లా బాకరపేట గుడిసెలలో నివాసాల మధ్య శవాన్ని పూడ్చడంపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్. రెవెన్యూ పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని, శ్మశానాలు గ్రామాల అభివృద్ధికి సిపిఐ ఎప్పుడు వ్యతిరేకం కాదని సిపిఐ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం రోజున సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం రోజున జరిగిన సంఘటన బాధాకరమని చింతిస్తున్నామని, అయితే కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు ప్రధాన కారణమని, శవం తాలూకు బంధువులను రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలన్న దురుద్దేశంతో ఇలా చేయించారని, గ్రామస్తులకు సిపిఐ ఎప్పుడు వ్యతిరేకం కాదని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. గత నెల రోజులుగా ఏదో ఒక విధంగా ఇక్కడ నివసిస్తున్న 80% దళితులను బయటకు పంపించి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కుట్రపూరితంగా ఎప్పటికప్పుడు రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నారని, వాస్తవంగా దళితులపైన అగ్రవర్ణాల ఆధిపత్యం సరికాదని, నియోజకవర్గంలో బద్వేలు చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైనటువంటి ప్రభుత్వ భూముల్లో దళితులు ఉండకూడదని భావిస్తున్నారన్నారు. అందుకు ఏదో ఒకటి కుట్రపూరితంగానైనా చేసి ఇక్కడి నుంచి వీళ్లను ఖాళీ చేయించే దుర్మార్గ ఆలోచన నుంచి అటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం మానుకోవాలని, అంటే భూమి మీద జీవించే హక్కు దళితులకు లేదా, అదేవిధంగా 2 సెంట్లు ఇంటి స్థలం, 2 ఎకరాల ప్రభుత్వ భూమి వీరు తీసుకునే అర్హత లేదా అని ఆయన ప్రశ్నించారు. బద్వేలు టౌన్లో బాకరాపేట వద్ద సిపిఐ కాలనీ ఆనుకొని కొంతమంది బాకరాపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు చనిపోయినటువంటి ఒక బాడీని తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేయాలనేటువంటి క్రమంలో కాలనీ పక్కనే, ఇంటి పక్కనే పూడ్చడానికి ప్రయత్నం చేస్తే కాలనీ ప్రజలు కొంతమంది కొంచెం దూరంగా పూడ్చండి, ఇదివరకే శ్మశానము అని ఏదైతే ట్రీట్ చేయబడతా ఉందో అనధికారికంగా అంత్యక్రియలు నిర్వహించుకుంటా ఉన్నారు, ఆ ప్రాంతంలో చేసుకోండి, కాలనీ అంటే ఇంటి పక్కనే పూడ్చడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఏదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిత్వాన్ని ఏమాత్రము స్వీకరించకుండా అడ్డగోలుగా కొంతమంది ఎవరైతే అడగడానికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ సిపిఐ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖరు ఇంకా ఒకరిద్దరు పోయి అడిగితే వాళ్ళ మీద దాడి చేయడము, దాడి చేయడమే కాకుండా ఆందోళనకు పోయి ఇంకా కొంతమంది ఈ భూమి మీద ఈ స్థలం ఏదైతే సిపిఐ కాలనీ వేసినామో, పేదలతో ఇంటి నివాసాలు ఏర్పాటు చేశామో, ఆ కాలనీని మొదటి నుంచి కూడా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది వరకు ఈ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాటున చేసేటటువంటి మాఫియా లీడర్లు వీళ్ళంతా కూడా డీకేటీ మాఫియా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఏదో ఒక పద్ధతిలో ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నాలలో భాగంగా శవ రాజకీయాలు, అంటే శవాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక పద్ధతిలో ఆ గ్రామస్తులను రెచ్చగొట్టి కాలనీ మీదకి పురమాయించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. అందులో ప్రధానంగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ ప్రాంతంను అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడేమో ఒక పక్కేమో జయసుబ్బారెడ్డి, ఇంకొక పక్కేమో గోపాలయ్య, ఇంకొక పక్క శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నిటినీ ఆక్రమించుకోవడము, అవసరమైతే మట్టి తోవుకోవడానికి చెరువు అనిపించదు, లేకపోతే ఇటుకల ఫ్యాక్టరీ పెట్టుకొని ఇక్కడే అమ్ముకోవడానికి పర్మిట్ చేస్తారు, అట్లే ఇక్కడ ప్లాట్లు వేసి అమ్ముకున్నా కూడా పర్మిట్ చేసేటటువంటి వ్యవస్థ ఇవాళ నడుస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ఘటన ఇంత జరిగిన తర్వాత దాడి చేసి ఇంటి పక్కనే పొడుస్తామని చెప్పి వాళ్ళు వస్తే అడ్డగించి దాని ఏమంటారు శాంతి భద్రతను పరిరక్షించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించింది. రెవెన్యూ యంత్రాంగం అధికారికంగా ఇక్కడ ఏమైనా శ్మశానం కేటాయించబడినారా, మీరు బౌండరీస్ చెప్పండి అని చెప్తే అక్కడ ఉన్నటువంటి DT పర్యవేక్షణలోనే జనావాసాల మధ్యలో, ఇండ్ల మధ్యలో ఇక్కడ వచ్చి డెడ్ బాడీని తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేయడం అంటే ఇక్కడ ఇవకేమో ఇక శ్మశానం ఇది వరకు పూడ్చుకునేటువంటి శ్మశానం పక్కనుంది, కానీ ఇక్కడేమో ఇంటి ఆవాసాల మధ్యలో రోడ్డులో తీసుకొని వచ్చి పూడ్చడం అంటే ఇక్కడ ఉన్నటువంటి 190% మంది పైగా ఉన్నటువంటి ఎస్సీలంతా కూడా దళిత కుటుంబాలు. ఇటువంటి ప్రాంతాలలో ఎక్కడా కూడా బద్వేలు మున్సిపాలిటీలో జనావాసాల మధ్యలో ఎవరు కూడా SC, ST, BC మైనార్టీలు ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. పక్కనేమో విలువైన భూములు ఆక్రమించుకొని జామాయిలు చెట్లేస్తే వాళ్ళ జోలికి రెవెన్యూ యంత్రాంగం పోవడంలే, పోలీసులు పోవడంలే, ఎవరు నోటీసులు కూడా ఇవ్వడంలే. కానీ ఇవాళ పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటే మాత్రం దాన్ని ఏదో ఒక రూపంలో తొలగించాలనేటువంటిది, దాడి చేయాలనేటువంటిది, వాళ్ళను తరిమేయాలనేటువంటిది నిరంతర ప్రక్రియలో భాగంగానే నిన్న రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగానే శవాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పూడ్చడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది.
ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోతాం. అట్లే రాష్ట్ర మంత్రి గారి దృష్టికి, హోంశాఖ మంత్రి, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం. రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఇది ఉన్నత స్థాయి విచారణ చేయమని కూడా కోరుతాము. ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎక్కడైనా కూడా దుర్మార్గంగా కాల్చి చంపినటువంటి వాళ్ళను కూడా, లేకపోతే చాలా చోట్ల కారణమైనటువంటి వాళ్ళ ఇళ్లలో గూడుస్తామని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా పోలీసులు ప్రివెంట్గా వాళ్ళను అదుపు చేసి, వాళ్ళు శాంతి చేసి శ్మశానంలోనే అంత్యక్రియలు చేసేటటువంటి చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జనావాసాల మధ్య